ఫ్రెండ్స్, ఇవాళ నేను చిక్కుడుకాయ టమాటా రెసిపీ అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ముక్కలు, అలాగే చిక్కుడుకాయ ముక్కలు, ఒక సన్నగా తరిగిన 2 ఆనియన్స్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి. ఇంకా టేస్ట్ కోసం ఉప్పు, కారం, పసుపు, ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దీంట్లో రుచికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ అండి, నేను 3 వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంకా ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సిమ్లో ఉంచాలి స్టవ్ అయితే. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు, టమాటాలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయేమో చూద్దామండి. కొంచెం మెత్తగా ఉంది, అంటే లైట్గా వేగినమాట. ఇప్పుడైతే దీంట్లో పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిలో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయాలి. ఎందుకంటే టమాటాలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల ముందు యాడ్ చేయకూడదు. ఇలా నూనెలో చిక్కుడుకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ అయితే నాకు చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టమైన కర్రీ ఇది. అందుకే మీకు కూడా షేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా ఉంటుందండి ఇది టేస్ట్. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. చక్కగా చిక్కుడుకాయ ముక్కలన్నీ వేగిపోతాయి. చిక్కుడుకాయ ముక్కలు మగ్గిపోయినాయేమో చూద్దాం రండి. ఇదిగోండి, మెత్తబడ్డాయి. ఇప్పుడైతే దీంట్లో టమాటా ముక్కలు వేసేస్తున్నాను. వీటిని కూడా ఇప్పుడైతే మగ్గనివ్వాలి.
చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ పోసేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ ఉడికిందేమో చూద్దాం. ఇదిగో కర్రీ అయితే ఉడికింది. కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, ఎంతో చక్కని టమాటా కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్